నేనైతే బహుశా ఇది వేదిక అవునా కాదో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఈ ఈ న్యూ హోప్ ఫౌండేషన్ ఏ ఉద్దేశంతో అయితే ఈ పాటని రాసి రాష్ట్రంలో మహిళల మీద చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని మల్లేశ్వరి గారు చేస్తున్నటువంటి పోరాటం బహుశా ప్రజల కోసమో మహిళల కోసమో లేకపోతే చిన్నపిల్లల కోసమో అని నేను భావిస్తూ, ఇలాంటి పోరాటం చేసేటువంటి వ్యక్తులు మాట పవన్ కళ్యాణ్ గారి చెవికి చేరటం లేదు. ఎందుకు అంటే ఆయన పొలిటికల్గా ఉన్నటువంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాడు తప్ప ప్రజలకు సంబంధించి గత ప్రభుత్వంలో లేకపోతే ఇంతకుముందు ప్రభుత్వంలో జరిగిన సమస్యల మీద స్పందించడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నాడని నేనైతే అనుకోవటం. బికాజ్ పవన్ కళ్యాణ్ గారికి ఒక కమిట్మెంట్ లేదు, ఒక సీరియస్ లేదు, ఒక సిన్సియారిటీ లేదు, ఒక ఇంటిగ్రిటీ లేదు, మాట మీద నిలబడే తత్వం లేదు. ఇవన్నీ ఉన్నట్టయితే సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి 2020 సంవత్సరంలో హ్యాండ్ ఓవర్ చేసినప్పటికీ భారతీయ జనతా పార్టీ కూటమిలోనే ఉంది కదా, భారతీయ జనతా పార్టీ కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సిబిఐయే కదా ఇప్పుడు తీసుకోవాల్సింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్కి తీసుకోవాల్సిన భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండగా మీరు ఏమి చెబితే అది అమిత్ షా ప్రధానమంత్రి మోడీ గారు కూడా మిమ్మల్ని కౌగిలించుకొని ఆప్యాయంగా పవన్ బాగున్నావా, పవన్ ఆప్ ఏంటి పవన్ ఆందియే ఆ పవన్ అయ్యే ఆందియే అంటే మీరు తుఫాన్ లాంటి వాళ్ళని చెప్పే కితాబు తీయించుకోగలిగిన మీరు ఒక పాపకి సిబిఐ ఎంక్వైరీ వేయమని ఆర్డర్ చేసిన ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయించుకోలేకపోతే ఇంకా మీరు బీజేపీలో ఉండే ఉపయోగం ఏముంది, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉండే ఉపయోగం ఏముంది? ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు జరిగే అన్యాయాల మీద మీరు పోరాడతారని చెప్పిన సినిమాటిక్ డైలాగులన్నీ ఏమైపోతున్నాయి? నోబడీ విల్ అండర్స్టాండ్. నేను ఈ వేదిక నుంచి వారిని కోరుతున్నా, మీరు ఇచ్చిన మాటని ఇంకొకసారి వీడియో వేసుకొని వినండి, లేకపోతే మేమే మీకు పరిచయం చేస్తాం. ఈ సాంగ్ బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ రాష్ట్రం మొత్తం ఈ సాంగ్ వైరల్ అవుతుందని ఆశాభావం నేను వ్యక్తం చేస్తున్నా. ప్రతి ఒక్కళ్ళు ఈ సాంగ్ని ఖచ్చితంగా ఆదరించాలి. ఈ సాంగు మన ఇంట్లో మన పాప ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఎలా మనం దీన్ని తీసుకొని వెళ్ళాలి ప్రజల్లోకి అనే దాని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద ప్రెజర్ పెంచాలి. నిందితులు ఎవరైతే ఉన్నారో ఫెయిర్ అండ్ ఫ్రీ ఇన్వెస్టిగేషన్ జరగాలి. బహుశా వాళ్ళు నిజంగా తప్పు చేసి ఉంటే శిక్ష పడాల్సిందే, శిక్ష మరణ శిక్ష వేయాల్సిందే అనేటువంటి ఒక ఉధృతమైనటువంటి పోరాటంతో ప్రతి ఒక్కళ్ళు కదిలి రావాలని. సుగాలి ప్రీతి కేసు బహుశా రాష్ట్రంలో మరొక సంచలనాలకి, అంటే ఆడపిల్లల పట్ల ఢిల్లీలో ఏ విధంగా అయితే ఒక నిర్భయ కేసు దేశంలో ఒక సంచలనాలకి దారితీసిందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సుగాలి ప్రీతి కేసు నిజంగా నిజాయితీగా దోషులను పట్టుకొని వాళ్ళని శిక్షించే విధంగా ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకురావాలని రాజేష్ గారు కానీ లేకపోతే మల్లేశ్వరి గారు కానీ పాట పాడి వాళ్ళ సొంత డబ్బులతోటి సుగాలి ప్రీతి ఆత్మకు శాంతి చేకూర్చాలి అని వాళ్ళ తల్లిదండ్రులు, బహుశా నేను వాళ్ళ మదర్ మాట్లాడింది మొన్న విన్నా. అంటే మా ఇద్దరి మధ్య జరిగిన పర్సనల్ డిస్కషన్ నేను షేర్ చేయటం కరెక్ట్ కాదు. ఈ మధ్యకాలంలో లాస్ట్ వన్ మంత్ బ్యాక్. కానీ ఒకటైతే మాత్రం చెప్పగలను, పవన్ కళ్యాణ్ గారి మీద మీరు పెంచుకున్నటువంటి నమ్మకం, గత 9 నెలల నుంచి మీ పాపకి చేస్తాను న్యాయం చేస్తానని గత 4 సంవత్సరాల నుంచి ఓదరగొట్టిన పవన్ కళ్యాణ్ గారి మీద మీరు పెంచుకున్న నమ్మకం ఇంకా ఎంతకాలం పెంచుకుంటారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. సినిమా స్టార్స్ని నమ్మేసి నిజంగా ప్రజల కోసం పోరాడే వ్యక్తుల మీద నిందలు వేసేటువంటి ఒక ఇమ్మెచ్యూర్డ్ ఆలోచన అనండి, వేరే ఏదైనానండి, ఇలాంటి నిందల వల్ల మీకు న్యాయం జరగదు. ప్రతి ఒక్కళ్ళని న్యాయం కోసం మీరు పోరాడుతున్నప్పుడు మీకు చేయూతనిచ్చే ప్రతి ఒక్కళ్ళని కలుపుకొని వెళ్ళాలి, నమ్మాలి. రాజకీయాల కోసం మీ పాప మరణాన్ని వాడుకున్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి జనసేన లాంటి కార్యకర్తలకి చెంపపెట్టుగా మీ భవిష్యత్తు ప్రణాళిక ఉండాలి. లేదు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారంటే 2029 ఎలక్షన్ ఎజెండాగా మళ్ళీ మీ పాప మరణం అవ్వబోతుందని మాత్రం గుర్తుపెట్టుకొని, మీ పాపకి ఏ సందర్భంలో మీరు మమ్మల్ని అవమానించినా అవహేళన చేసినా మీ పాప మరణం కోసం నిందితుల్ని మరణశిక్ష వేయించేంత వరకు మీడియా పరంగా కేసులు అయితే టేకప్ చేసే ప్రసక్తే లేదు. మీడియా పరంగా
మీకు ఎలాంటి సహకారం కావాలన్నా, రాజకీయ పరంగా మీకు ఎలాంటి సహకారం కావాలన్నా వీఆర్ ఆల్ రెడీ టు ఎక్స్టెండ్ అవర్ హెల్ప్ టు యూ. ఓవరాల్గా ప్రెస్ అండ్ మీడియా వాళ్ళకు కూడా నా విన్నపం ఏంటంటే, ఇది ఒక కమర్షియల్ యాక్టివిటీ కాదు, ఇది ఒక చిన్న పాప మరణంకు సంబంధించి కొన్ని స్పందించే హృదయాలు చేసినటువంటి ఒక ఎఫర్ట్. ఈ ఎఫర్ట్ని మీరు కూడా కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రజలకు దగ్గరికి తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చిరు ప్రయత్నం చేసిన మీ అందరినీ హృదయపూర్వకంగా మా పార్టీ తరఫున అభినందిస్తూ, ప్రెస్ అండ్ మీడియా వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, జై హింద్, థ్యాంక్ యూ సో మచ్.